కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బాహుబలి ది ఎపిక్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరూ రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఆయన తెరకెక్కిన సినిమాను సీన్ లోకి తీసుకొస్తున్నారు. అంతేనా, ఆయన రూట్ లో ట్రావెల్ చేస్తున్న మిగిలిన కెప్టెన్లు జక్కన్నకు బలమవుతారా, పోటీనిస్తారా అని మాట్లాడుకుంటున్నారు. సౌత్ సినిమాను బాలీవుడ్ స్థాయిలో సరికొత్తగా పరిచయం చేసిన క్రెడిట్ మాత్రం ఎప్పటికీ రాజమౌళికే సొంతం. RRR లోని నాటుతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని పరిచయం చేసుకున్న ఆయన ఇప్పుడు SSMB 29 తో ఫుల్ మీల్స్ వడ్డించడానికి రెడీ అవుతున్నారు. మేం కూడా మీ రూట్ లోనే జక్కన్న అని జబర్దస్త్ గా చెబుతున్నారు. అట్లే ఐకాన్ స్టార్ తో ఆయన చేసే ప్రాజెక్ట్ స్పాన్ వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీ కోసం ఇంటర్నేషనల్ టీం రంగంలోకి దిగింది. ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ చేసే స్పిరిట్ సినిమా కూడా ఆ రేంజ్ లోనే పోర్ట్రే అవుతుంది. ఇంటర్నేషనల్ స్టార్ కాస్ట్ ని అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు సందీప్. వన్స్ సెట్స్ మీదకు వెళ్లగాని అన్ని వివరాలను వెల్లడిస్తారన్నది టాక్. ఇటు యష్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోనే ప్రతిదీ ప్లాన్ చేసుకుంటున్నారు. టాక్సిక్ కోసం 45 రోజులు పెర్రీ ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు. నార్త్ రామాయణ విషయంలో అయితే ప్రతిదీ అంతర్జాతీయ ప్రమాణాలతోనే జరుగుతోంది. సో జక్కన్న అండ్ అదర్స్ బరిలో ఒకరికొకరు పోటీగానే నిలుస్తున్న ఇండియన్ సినిమా సత్తాను ఇంటర్నేషనల్ స్క్రీన్స్ మీద చాటడానికి మాత్రం కలిసికట్టుగానే ప్రయత్నిస్తున్నారు అన్నది వాస్తవం. కొంతమంది హీరోయిన్లు ఏం చెప్పినా వినాలనిపిస్తుంది. మీడియాకు దూరంగా ఉంటారు కాబట్టా, లేకుంటే అరుదుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టా, విషయం ఏదైనా వాళ్ళ మాటలు మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాంటి కబుర్లు చెప్పే హీరోయిన్లలో ముందుంటారు శ్రీలీల, తారక్ అండ్ చెర్రీ, మహేష్ అండ్ రవితేజ. ఈ నలుగురు గురించి మిస్ లీలా చెప్పిన మాటలేంటో చూద్దాం పదండి. కుర్చీ మడతపెట్టి సాంగ్ లోనే కాదు, గుంటూరు కారం సినిమాలో అన్ని పాటలకు డాన్సులు అదరగొట్టారు శ్రీలీల. ఆమె మాత్రమే కాదు, సూపర్ స్టార్ తోనూ సూపర్ అనిపించేలా స్టెప్ లైన్ చేశారు. ఈ అమ్మాయితో ఎవరు డాన్సులు చేసినా దోల తీరిపోద్ది అని మహేష్ స్టేట్మెంట్ ఇచ్చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఎంత పెద్దదో. సేమ్ జోష్ ని మాస్ మహారాజ్ రవితేజతోనూ చూపించారు శ్రీలీల. కెరీర్ బిగినింగ్ లో శ్రీలీల అందుకున్న హిట్స్ లో రవితేజ మూవీని జనాలు అసలు మర్చిపోలేరు. రవితేజ వర్సెస్ మహేష్ లో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు అనే ప్రశ్నకు రవితేజ పేరు సెలెక్ట్ చేసుకున్నారు శ్రీలీల. తారక్ ని స్ఫూర్తిగా తీసుకుని డాన్సులు నేర్చుకున్నారు మిస్ లీలా. నియర్ ఫ్యూచర్ లో తారక్ తోనూ చరణ్ తోనూ స్టెప్పులేసి అవకాశం వస్తే ఎవరికి కాల్ షీట్ ఇస్తారనే టాపిక్ ఎదురైనప్పుడు వాళ్ళిద్దరి కోసం డబుల్ షిఫ్ట్లు పనిచేయడానికి తాను రెడీగా ఉన్నానన్నారు ఈ బ్యూటీ. సీనియర్లు, యంగ్స్టర్లు అనే తేడా లేకుండా అందరినీ కవర్ చేయడంలో దిట్ట, మా వైరల్ వయ్యారి అని సంబరపడుతున్నారు ఫ్యాన్స్. వాళ్ళు వస్తారనుకుంటే వాళ్ళు రాలేదు, వీళ్ళు వస్తారనుకుంటే వీళ్ళు రాలేదు. చివరికి వచ్చేదెవరు అంటే ఆ రెండు ప్రాజెక్టులోనూ యాక్టర్స్ పరంగా పాజిటివ్ వైపు ఉంది. మరి కెప్టెన్ల పరంగా హిట్ కావాలి. ఘాటి వర్సెస్ మద్రాసి గురించి జరుగుతున్న ఈ డిస్కషన్ సెప్టెంబర్ 5 వరకు కంటిన్యూ అవుతుంది. లేడీ లక్ అనే పేరు బాగానే ఉంది అనుష్కకి. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి హిట్ తర్వాత ఆమె ఘాటి కోసం వెయిట్ చేస్తున్నారు. స్క్రీన్స్ మీద ఆమె ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కి జనాలు ఫిదా కావడం ఖాయమంటున్నారు మేకర్స్. ఘాటి ఇప్పుడు అనుష్కకి మాత్రమే కాదు, అటు క్రిష్ కి కూడా చాలా కీలకం. ఎలాగైనా ఘాటితో బంపర్ హిట్ అందుకోవాలి క్రిష్. ఈ మూవీ రిజల్ట్ నెక్స్ట్ సినిమా ఓపెనింగ్స్ మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి సక్సెస్ ఖచ్చితంగా కావాల్సిందే. సెప్టెంబర్ 5న మద్రాసితో వస్తున్నారు శివకార్తికేయన్. ఆల్రెడీ అమరన్ సక్సెస్ మీదున్నారు శివ. నెక్స్ట్ మురుగదాస్ తో మద్రాసి రిలీజ్ కి రెడీ. ఈ సినిమా సక్సెస్ శివకార్తికేయన్ కి మాత్రమే కాదు, మురుగదాస్ కి కూడా అత్యంత కీలకం. ఈ సక్సెస్ మీదే కెప్టెన్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉందన్నది డిస్కషన్ లో ఉన్న టాపిక్. అప్పుడు పుష్ప విషయంలో జరిగింది, ఇప్పుడు అఖండ విషయంలో రిపీట్ కానుందా? రిలీజ్ డేట్ లో ఏముంది, రిలీజ్ మంత్ లో ఏముంది? సినిమాల్లో కంటెంట్ ఉండాలి గాని అంటారా? కంటెంట్ ఎలాంటిదైనా సెంటిమెంట్లు కూడా బాగానే నడిపిస్తూ ఉంటాయి సినిమా ఇండస్ట్రీని. పుష్ప అంటూ పుష్పరాజ్ చేసిన సందడిని, తగ్గేదేలే మేనరిజాన్ని మర్చిపోలేరు పాన్ ఇండియా ప్రేక్షకులు. ఆ సినిమాలోని పాటలకు, సీన్లకు, స్టెప్పులకు, ప్రతి విషయానికి ఈలలు పడ్డాయి థియేటర్లో. 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయింది ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన 3 ఏళ్ల తర్వాత సేమ్ మంత్ రిలీజ్ అయింది పుష్ప సీక్వెల్. ఈసారి ఏకంగా ఇండియా సినిమా బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టి ఐకాన్ స్టార్ స్టామినా ఇది అంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో చాటేసింది. డిసెంబర్ సెంటిమెంట్
టైమింగ్ పుష్పకి అద్భుతంగా కలిసొచ్చిందన్నారు మూవీ లవర్స్. ఇప్పుడు అఖండ విషయంలోనూ అదే వర్కౌట్ అవుతుందా అనే టాక్ షురూ అయింది. 2021లో పుష్ప రిలీజ్ కి ముందే రిలీజ్ అయి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది నందమూరి బాలకృష్ణ అఖండ. ఇది కదా సినిమా, ఇది కదా మ్యాజిక్ అంటూ థియేటర్లకు జనాలు బారులు తీశారు. సౌత్ లో అఖండ పేరుతో ఓ వండర్ఫుల్ సినిమా వచ్చిందంట కదా అని ఆరా తీశారు నార్త్ జనాలు. అఖండకు సీక్వెల్ తీయాలన్నది అప్పట్నుంచే ఉన్న ఆలోచన. బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండడంతో కాస్త ఆలస్యంగా మొదలుపెట్టారు సీక్వెల్ ని. ఇప్పుడు అఖండ తాండవం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇంకో పాట బ్యాలెన్స్ ఉంది. సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. కానీ అది కాస్త వాయిదా పడి డిసెంబర్ రేస్ లో దూకితే పుష్ప 2 లాగా అఖండ 2 కూడా రికార్డుల మోత మోగించడం ఖాయమనే సెంటిమెంట్ స్ప్రెడ్ అవుతుంది. మేకర్స్ మనసులోనూ అచ్చం ఇలాంటి మాటే ఉందా? 2026 సంక్రాంతికి ఏ సినిమాలు రాబోతున్నాయి? ఇంకా దసరా హడావిడే మొదలు కాలేదు, అప్పుడే పొంగల్ ఏంటి అనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, పండుగ పవర్ అలాంటిదే. ఇప్పట్నుంచే ఆ సీజన్ పై ఖర్చు చేస్తున్నారు హీరోలు. ఇప్పటికే 4 కన్ఫర్మ్ కాగా మరో 2 మేమొస్తున్నామంటూ సిద్ధమవుతున్నాయి. మరి సంక్రాంతి 2026 సినిమాలేంటో తెలుసా? సంక్రాంతికి రావడం అనేది హీరోలు ప్రెస్టీజ్ గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేస్తే అది ఖచ్చితంగా పండక్కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంక్రాంతిని బాలయ్య తీసుకుంటే 2026 పొంగల్ను చిరంజీవి టార్గెట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో చిరు సినిమా పండక్కి రాబోతోంది. మొదటి నుంచి అదే మాట మీదున్నారు మేకర్స్. మొన్న 19 రోజుల సినీ సమ్మె కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది గానీ లేదంటే ఈ పాటికే 70% షూట్ పూర్తయ్యేదంటున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమా కోసం చిరంజీవి కూడా బల్క్ డేట్స్ ఇచ్చారు. ఇక సంక్రాంతికి మరో 3 స్టార్ హీరోలు వచ్చేస్తున్నారు. డిసెంబర్ 5న రావాల్సిన రాజాసాబ్ మార్కెట్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని పొంగల్ కు షిఫ్ట్ అయ్యేలా కనిపిస్తుంది. రాజాసాబ్ ను పండక్కి విడుదల చేయమని డిస్ట్రిబ్యూటర్స్ నుంచే తమకు డిమాండ్ వస్తుందంటున్నారు నిర్మాత విశ్వప్రసాద్. అలాగే రవితేజ కూడా సంక్రాంతి బరిలోనే ఉన్నారు. కిషోర్ తిరుమలతో చేయబోయే సినిమాను 40 రోజుల సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు మాస్ రాజా. వాల్తేరు వీరయ్యలో చిరుతో కలిసొచ్చిన రవితేజ ఈసారి ఆయనకే పోటీగా వస్తున్నారు. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా కూడా సంక్రాంతికి రానుంది. విజయ్ హీరోగా నటిస్తున్న చివరి సినిమా జననాయకన్ సైతం జనవరి 9న డేట్ లాక్ చేసుకుంది. ఇవన్నీ ఉండగానే ఇప్పుడు శివకార్తికేయన్ పరాశక్తి సినిమాను కూడా పొంగల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి 2026 బరిలో 1 డజన్ సినిమాలున్నాయి. ఇంకా ఎన్ని జాయిన్ అవుతాయో చూడాలి మరి. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ9. బై బై.